అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం డిస్కస్ చేయబడుతున్నాం. ఏంటి అంటే మన పేపర్లో వచ్చింది, సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్కు పోలీస్ స్టేషన్ అవమానం అని చెప్పి. ఏం జరిగింది అంటే పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించని సిబ్బంది ఎస్పీకి సమన్లు పంపించారని చెప్పేసి. అయితే ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు గుంటూరు జిల్లా మేడికోడూరు పోలీస్ స్టేషన్ సందర్శించగా అక్కడ పోలీసులు అనుమతించలేదు, ఎస్పీ అనుమతి లేనిదే అనుమతించబోము అని చెప్పడం అనేటువంటి జరిగింది. అందులో ఏవో ఆలోచనలు ఉంటాయి, అది వేరే విషయం. మనం ఇక్కడ చట్టపరంగా చూసుకోవాలి. అయితే సమాచార హక్కు చట్టం తాలూకా 2005 దాని తాలూకా సెక్షన్ 18గా చూసుకుంటే అతను ఎవరికైనా సమన్లు జారీ చేయొచ్చు. అతను ఎస్ఐ, ఎస్పీ, కమిషనరు, లేకపోతే ఇంకో పదవి అందరికైనా సమన్లు జారీ చేయొచ్చు, రమ్మని చెప్పొచ్చు, దానికి తగ్గ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయమని చెప్పి అడగొచ్చు. ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నాయి. కానీ స్వయంగా వెళ్ళి పరిశీలించవచ్చు అన్నది ఎక్కడైనా చట్టంలో ఉందా అంటే లేదు. అలాగే రాజ్యాంగంలో కూడా ఎక్కడ పొందుపరచలేదు. 19 ఆర్టికల్ 19 చూసుకుంటే అది కూడా ఎక్కడ 19 క్లాజ్ 1A చూసుకుంటే దాంట్లో కూడా మనకి ఎక్కడా కూడా సమాచార హక్కు చట్టానికి తాలూకా కమిషనర్ స్వయంగా వెళ్ళి పరిశీలించున్నది లేదు. అయితే సాధారణ పౌరుల్ని లోపలికి రాణిస్తున్నారు కదా, కమిషనర్ స్థాయి ఉండి ఎందుకు రానివ్వలేదు? ఒకటి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు, ఒకటి సరదాగా కూర్చోవడానికి వెళ్తాడు, లేకపోతే ఇంకొకరు వాళ్ళ తాలూకా బంధువులు ఎవరన్నా అక్కడ ఉంటే వెళ్తున్నారు అంటే ఏదో సంథింగ్ జరిగి ఉండొచ్చు. అవన్నీ మన పక్కన మనం చట్టం గురించే మాట్లాడాలి. సమాచార హక్కులో లోపం జరిగితే డైరెక్ట్గా సమన్లు పంపించి వాళ్ళని పిలిచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం కమిషనర్కి ఉంటుంది. అంతే తప్ప నేను స్వయంగా వెళ్ళి పరిశీలిస్తాను అంటే పర్మిషన్ ఉండాలా అన్నది వాళ్ళు అంటారు. అప్పుడు ఎస్పీకి కంప్లైంట్ పెట్టవచ్చు డైరెక్ట్గా. పోలీస్ స్టేషన్లో పలానా అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నాయి, లేదంటే అన్యాయం జరిగింది కాబట్టి నేను పరిశీలిస్తాను స్వయంగా అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చన్నా సరే వెళ్ళి ఉండవలసిందే. స్వయంగా పరిశీలించే అధికారం లేదు కాబట్టి మీడియా ద్వారాన్నా వెళ్ళాలి. అలాంటప్పుడు లోపల ఫలానా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేము చూడడానికి వచ్చాము, ఇంకో మీడియాని తీసుకొచ్చాను అంటే పోలీసులు అనుమతించకపోవచ్చు. అది ఎందుకంటున్నానంటే రెండు వ్యవస్థల మధ్య నేను గొప్ప అని చూపించుకునేటువంటి కంటే రెండు సంస్థలు ఏకాభిప్రాయంతో పనిచేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సమాచార హక్కు చట్టంలో మీకు ఏమన్నా లోపం చేశారా? ఆ గుంటూరు జిల్లాలోని మేడికోడూరు అనేటువంటి పోలీస్ స్టేషను అక్కడ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోయినా, సమాచారం తప్పుగా ఇచ్చినా ఇమీడియట్గా వాళ్ళని రికార్డులు మా ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పొచ్చు. దాని మీద చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇబ్బంది లేదు, చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఆ తర్వాత వాళ్ళే కోర్టుకు పోతారో లేకపోతే ఏమవుతుందో మీకు సంబంధం ఉండదు. అలాగే కాకుండా స్వయంగా వెళ్ళే అధికారం లేనప్పుడు ఇబ్బంది పడతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం, కేసులు, అధికార గొప్పలు చూపించుకోవడమే తప్ప పబ్లిక్కి, ప్రజలకి ఉపయోగం అనేటువంటి లేకుండా పోతుంది. అవమానం జరిగిందని పేపర్లోని మీడియాలో రావడం ఈ రకమైనటువంటి సరైన పద్ధతి కాదు అని నా భావన. ఇలాంటివి ఏమీ చేయొద్దు. రేపు పొద్దున్న మీకున్న అధికారాలను మీరు ఒక సీట్లో కూర్చొని మీరు ఉన్న అధికారాలని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు వరకు బోల్డ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా అలా కుప్పల కింద ఉన్నాయి. సమాచార హక్కు చట్టం అసలు సరైన పందాలు నడవడం లేదు. ఎంఆర్ఓ అడిగితే సరైన సమాచారం ఇవ్వరు. సమాచారం ఇవ్వలేదని నేను కమిషనర్కి అప్లై చేస్తే ఇమీడియట్గా ఎంఆర్ఓ ఏ పేరు మీద ఉంటాడో ఆ పేరు కూన్సెట్ శ్రీనివాసరావు కూడా, కూన్సెట్ శ్రీనివాసరావు ఎంఆర్ఓ డైరెక్ట్గా అతని రికార్డు ప్రొడ్యూస్ చేయండి అని చెప్తే మీకు వాడికి భయం ఏర్పడుతుంది. భయం ఏర్పడి ఆ రికార్డులో నేరం ఉంటే సార్ తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన కోరుతున్నాడని ప్రభుత్వానికి అప్పీల్ చేయొచ్చు. మీకు అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఊరికినే నేను ఇలాంటి డిస్ప్యూట్స్ అనేవి సరైన పద్ధతి కాదు అని నా అభిప్రాయం. ఎలాగైతే అలా జరుగుతుంది. జై హింద్, భారత మాతాకి జై.